వివాహము కాని స్త్రీ పురుషులకు శీఘ్ర వివాహమును అన్యోన్య దాంపత్యమును సత్సంతానమును కలిగించి దుష్టగ్రహ బాధలను తొలగించే శ్రీ శివపార్వతీ కళ్యాణం 4వ భాగం. ఈశ్వరుని పతిగా పొందదలిచి కఠినమైన తపస్సు చేస్తున్న పార్వతి వద్దకు ఒక బ్రహ్మచారి రావడము, రాశీభూతమైన అందము మూర్తీభవించిన రూపము కలిగి యవ్వనములో ధరించవలసిన ఆభరణములను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసిన నారబట్టలను ధరించి ఆమె చేయుతున్న తపస్సు వరుణి పొందుటకేమో అని తనకు సందేహము కలుగుతున్నదని అతడెవరో తెలియజేయమని కోరగా పార్వతి యొక్క చెలికెత్త, పార్వతి రూపములో సాటిలేనివాడు, అజేయుడు, మన్మధుని సైతము జయించిన వాడు అయిన ఈశ్వరుని భర్తగా పొందదలచి తపస్సు చేస్తున్నది అని వివరించడము జరిగిన తరువాత బ్రహ్మచారి ఏమని పలికాడు? పార్వతి మాటలను ఆలకించిన ఆ బ్రహ్మచారి, ఓ పార్వతి, ఈశ్వరుడు ఎన్నో అమంగళములను కలిగి ఉన్నవాడని తెలిసి కూడా మళ్ళీ వాని కోసమే తపిస్తున్నావు. వానిని భర్తగా పొందాలనే నీ ఆలోచనను విడిచిపెట్టు. మంగళప్రదమైన వివాహ కంకణము దాల్చిన నీ హస్తమును సర్పములను కడియములుగా కలిగిన ఈశ్వరుడు తన హస్తముతో పట్టుకున్నప్పుడు నీవు ఓర్చుకోగలవా? నూతన వధువుగా నీవు ధరించిన పట్టు వస్త్రమును రక్తంతో తడిసిన ఏనుగు చర్మముతో ముడిపెట్టడమును నీవు ఏ విధముగా భరిస్తావు? ముక్కంటి వక్షస్థలముపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకోవడం నీకు నవ్వుబాటు కాదా? ఆలోచించు. హిమవంతుని కుమార్తెగా కొత్త పెళ్లి కూతురుగా ముస్తాబై పట్టపుటేనుగుపై అంబారీలో ఊరేగవలసిన నీవు ఒక ముసలి ఎద్దుపై ఎక్కి ఊరేగడము చూసిన ప్రజలందరూ నవ్వుకోరా? అసలు శివునకు వరుడుగా ఉండవలసిన లక్షణములు ఏమైనా ఉన్నాయా? అందాన్ని చూద్దామా అంటే వంకరగా ఉన్న 3 కన్నులు. అసలు అతని పుట్టుక ఎటువంటిదో ఎవ్వరికీ తెలియదు. దిగంబరుడు కాబట్టి అతనిని వివాహమాడాలనే కోరికను విరమించు. ఎన్నో పుణ్యలక్షణములు కలిగిన నీకు అవలక్షణములతో కూడుకున్న ఈశ్వరునకు సంయోగము కుదరదు. శ్మశానంలో ఉండే శిలకు వైదికమైన పూజలను ఆచరించరు కదా. ఆ విధముగా బ్రహ్మచారి ఈశ్వరుని గురించి అమంగళముగా పలికిన పలుకులను విన్న పార్వతీదేవి పట్టరాని కోపంతో ఈ విధముగా పలికింది, ఓయి, నీవు నిజంగా ఈశ్వరుని సత్యముగా ఎరిగిన వాడవు కావు. అందుచేతనే ఈ విధముగా పలుకుచున్నావు. పరమేశ్వరుడు అసామాన్యుడు, సామాన్యులకు అర్థము కానివాడు. మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యములు, అలంకారములు మొదలైన అలంకరణలు కోరికలతో నిండిపోయిన వారికే కాని నిష్కామ కర్మయోగి అయిన ఈశ్వరునకు వీటితో ఏమి పని? పరమేశ్వరుడు దరిద్రుడని నీవు అంటున్నావు కానీ జ్ఞాన సంపదతో సహా సమస్త సంపదలకు ఆయనే కారణభూతుడు. భూత ప్రేత పిశాచములను నియంత్రించడము కోసమే ఆయన శ్మశానవాసి అయినాడు. భయంకర రూపం కలిగిన ఈశ్వరుడు సహజముగా సౌమ్య స్వభావుడు. ఆయన యొక్క నిజతత్వమును తెలుసుకొనడము ఎవరికీ సాధ్యము కాదు. ఈశ్వరుడు నాగులనే ఆభరణాలుగా ధరిస్తాడు. ఏనుగు చర్మమును పట్టుబట్టగా ధరిస్తాడు. పుర్రెను చేతదాల్చిన శిరస్సున బాలచంద్రుని ధరిస్తాడు. అయినా అసలు శివుని శరీరము ఎలా ఉంటుందో ఇంతవరకు ఎవరు ఎరుగరు. స్వయంభూమూర్తి అయిన పరమశివుని పుట్టుకను తెలుసుకొనడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకా నీతో నాకు వాదము అనవసరం. ఈశ్వరుడు నీవు చెప్పినట్లే ఉన్నా కూడా నా మనస్సు అతనిపైనే లగ్నమై ఉన్నది అని తన చెరుల వైపు తిరిగి వారితో ఇతడు ఇంకా ఏదో మాట్లాడబోతున్నాడు. మహాత్ములను దూషించిన వారే కాక ఆ దూషణలను విన్నవారు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించి తరిమివేయండి అని పలికింది.
అప్పుడు ఈశ్వరుడు తన నిజ రూపమును ధరించి ఆమె పమిట కొంగును పట్టుకుని, ఓ లలనా, నీవు నీ తపస్సు చేత నన్ను గెలుచుకున్నావు, నన్ను వివాహమాడుతావా అని అడిగాడు. ఆ మాటలను విన్న పార్వతి అప్పటి వరకు తాను తపస్సు వలన పడిన శారీరక శ్రమను మరచిపోయింది. ఆమెలో ఒక నూతన శక్తి ప్రవేశించింది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా ఈశ్వరుని వివాహమాడాలని తాను కోరుకుంటున్నానని చెలిగెత్త ద్వారా తెలియచేసింది. అందుకు శివుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. వెంటనే తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షులు సంతోషంతో పరమేశ్వరునితో ఈ విధముగా పలికారు: పరమేశ్వర, మేము వేదాలను విధి విధానంగా అభ్యసించినందుకు, వేద విహితమైన యజ్ఞయాగాదులను నిర్వహించినందుకు, మేము చేసిన తపస్సునకు ఈనాడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ప్రభు అయిన నీవు మమ్మల్ని స్మరించడం మా ఎన్నో జన్మల పుణ్యఫలం. నీవు మమ్ములను స్మరించినందువలన మాకు కలిగిన సంతోషమును మేము ఏ విధముగా వివరించగలము? మహాదేవ, అంతర్యామివైన నీ యథార్థ తత్వమును గ్రహించడం మా తరమా? ప్రభు, నీవు స్మరించగా వచ్చిన మేము చేయదగిన కార్యమును మాకు ఆదేశించండి అని పలికారు. అప్పుడు పరమేశ్వరుడు వారితో, మహర్షులారా, సమస్త దేవతలు తమను బాధించుచున్న తమ శత్రువైన తారకాసురుని సంహరించుటకు సంతానమును పొందుమని నన్ను అర్థించారు. అందువలన పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి పార్వతిని నాకు ఇచ్చి వివాహము చేయవలసినదిగా నా తరపున కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధములకు అవరోధములు ఉండవు. పర్వతరాజు మహోన్నతుడు అచలుడు అయిన హిమవంతుడు ఎంతో శ్రేష్ఠుడు కనుక వానితో సంబంధము నాకు అత్యంత ప్రియమైనది. ఏ విధముగా మాట్లాడాలో మీకు నేను తెలియచేయవలసిన పని లేదు. మహాసాధ్వి పూజ్యురాలు అయిన అరుంధతీదేవి ఈ వివాహ కార్యమును చక్కబెట్టగలదు. సాధారణంగా వివాహ విషయాలలో స్త్రీలకు ఎక్కువ సమర్థత కలిగి ఉంటుంది. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై హిమవంతుని వద్దకు వెళ్ళండి. మళ్ళీ మనము తిరిగి ఇక్కడే కలుసుకుందాము అని పలికాడు. తరువాత ఏమి జరిగింది అనే విషయమును మనము తరువాతి భాగములో తెలుసుకుందాము.